జాగ్రత్త. అను నిద్రపోకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మా, చంటి వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు వచ్చినట్టున్నాయి. ఈ రాత్రికి వాళ్ళని మన ఇంట్లో పడుకోమందామా? నోర్మి, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. పద పడుకుందు కానీ. అయ్యగారు పిలుస్తారు. ఎలా తొందరగా రాదు, ఇక్కడ పావురం చచ్చిపోవడానికి రక్షించ రే. అయ్యగారు బతికే ఉందండి. అయ్యగారు పిలిచారా? కూరండ్రా, మందులోకి బాగుంటుంది. హనుమంతు, నాన్న పిలుస్తున్నారు, వెంటనే రమ్మన్నారు. నువ్వు గుడికి రాలేవు కదా, అందుకని దేవుడినే నీ దగ్గర తీసుకొచ్చా. దండం పెట్టుకో, తగ్గిపోతుందిలే. ప్రసాదం అక్కడ పెట్టు, ఇదంటే స్వామికి చాలా ఇష్టం. నీ ప్రతి పుట్టినరోజుకి ఇలాగే ప్రసాదం పెట్టి దండం పెట్టుకోవాలి. నీ జ్వరం తగ్గించిన దేవుడు కదా. అలాగే. ఓ ఐ, ఎలా ఉన్నావు? ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి పెడుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఒకవేళ నేను ట్రాన్స్ఫర్ కాకపోతే ఈ ఊరి కోసం చాలా చేద్దామనుకున్నాను. ఒక స్కూల్ కట్టిద్దాం అనుకున్నాను, ఒక హాస్పిటల్ కూడా కట్టిద్దాం అనుకున్నాను. కానీ ట్రాన్స్ఫర్ అయ్యింది. చంటి, చంటి, మాకు ట్రాన్స్ఫర్ అయింది. తెలుసు, నువ్వు బాగా చదువుకోయి మళ్ళీ రావా? నెక్స్ట్ ఇయర్ గుడికొస్తాను, నువ్వు రాయే. అలాగే. నేను ఇక్కడికి వస్తాను కదా, సామాన్ తగ్గించారా? ఏమై వెనకాల కూర్చో. నానా, ఏంటమ్మా? ఇప్పుడే వస్తాను. ఎందుకు? సరే వెళ్దా. చంటి, వెళ్ళొస్తానే. ఇది నీ దగ్గరే ఉంచు. మొన్న నా బర్త్డేకి మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. నాతో ఆడుకోవాలని అనిపించినప్పుడల్లా
దీంతో ఆడుకోయి. నువ్వు పొద్దున్నే నిద్ర లేపుతావు నువ్వు. ఏమిటి ఏమైంది? చూడండి బాగా కొడుతున్నాడు. చూడండి అంకుల్. మరి పొద్దున్నే లేపేసింది డాడీ, నేను నిద్రపోతున్నా. ఇడియట్, ఈ రోజు నువ్వు ఇంతసేపు పడుకోవటమే పొరపాటు. ఎందుకో తెలుసా? ఇవాళ నీ బర్త్డే. తనేమో పొద్దున్నే లేచి ఫ్లవర్స్ తెచ్చి బుకే తయారు చేసి ఎలా అరేంజ్ చేసిందో చూడు. ఇప్పుడు కొట్టు. థ్యాంక్స్ డా. ఇట్స్ ఓకే. హ్యాపీ బర్త్డే టు యు. డాడీ ఇదిగో బోర్డింగ్ పాస్. అన్నీ మర్చిపోకుండా తెచ్చుకున్నావా? ఒక్కటి తప్ప. ఏంటది? నువ్వు నాకేదో చెప్పాలన్నావు, చెప్పని లేదు. ఏంటో చెప్పు. నేనా? చూసావా, నువ్వే మర్చిపోయావు. నాకు గుర్తుంది, నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నావు. చంటి ఎవరు? నువ్వు రాసుకున్నదంతా చదివాను. నీ చిన్నప్పటి ఫ్రెండ్ చంటి గురించి, అతని మీద నువ్వు పెంచుకున్న ప్రేమ గురించి. అది చదివాక నీకు ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్న నా ఫీలింగ్స్ని షట్ డౌన్ చేశాను. నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? అది కేవలం నా ఒపీనియనే కాదు, మా మమ్మీ డాడీ ఒపీనియన్ కూడా. అసలు మీ అమ్మ నాన్న ఉద్దేశం కూడా అదేనని, అందుకే నేను ఇక్కడ చదివించారని మా డాడీ చెప్పారు. నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు ఐమ్ సారీ. చూడను, నాది కేవలం ప్రపోజల్, నీది నిజమైన ప్రేమ. A proposal may die, but love will never die. This is a call for the passenger Miss Anuradha to India. Madam, you are requested to board a flight right now. Okay then. Bon voyage. Take care. Take care, Anu. Bye. Hey, Anu! నువ్వు నీ పుట్టినరోజుకి అరకు వెళ్ళినప్పుడు మీ ఇద్దరు ఆంజనేయ స్వామి గుళ్ళు కలుస్తారు కదా, నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. ఓకే. చంటిని నేను అడిగానని చెప్పు. ఓకే. బాగున్నారు అమ్మాయి గారు? బాగున్నాను. మమ్మీ, మమ్మీ. అమ్మగారు లేరమ్మా, క్లబ్కి వెళ్ళారు. వచ్చేసరికి ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు. మరి డాడీ? మీటింగ్కి వెళ్ళారమ్మా, మిమ్మల్ని భోజనం చేసి రెస్ట్ తీసుకోమన్నారు. చంటి, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా నిన్ను కలవలేకపోయాను. ఈసారి నా బర్త్డేకి అరకు ఆంజనేయ స్వామి గుడికి వస్తున్నాను. అక్కడ కలుస్తావు కదా?
నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏం అనుకోలేదు డాడీ. నువ్వేమన్నా హైయర్ స్టడీస్కి ఏదన్నా కంట్రీకి వెళ్ళదలుచుకుంటే నేను రెడీ. లేదు డాడీ, ఇక్కడే ఉంటాను. సంబంధాలు ఏమైనా చూడమంటావా? వద్దు డాడీ. పెళ్లి చేసుకోక పై చదువులకు వెళ్ళక ఏం చేద్దాం అనుకుంటున్నావు? అబ్బా, దాన్ని ఆలోచించుకునివ్వండి. అమ్మాయి గారు మీకు ఫోన్ అండి. హలో. హలో, ఐఎమ్ అరుణ్ స్పీకింగ్. ఓ హాయ్ అరుణ్. ఎక్స్క్యూజ్ మీ. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నువ్వు, ఆంటీ, అంకుల్ ఎలా ఉన్నారు? అదంతా సరే గాని నీ ఫ్రెండ్ చంటి దొరికాడా? లేదు అరుణ్. అదేంటి, నీ బర్త్డేకి అరకు రాలేదా అతను? ఓ ఓకే ఓకే, మిస్ అయి ఉంటాడు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? మా చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ అన్ని సీరియల్గా రాయబోతున్నాను. వాట్? ఎస్. ఏదైనా వీక్లీలో సీరియల్గా రాస్తే తను చదివి నన్ను కనుక్కుంటాడని ఆశ. డోంట్ యు థింక్ దిస్ ఇస్ సంథింగ్ ఫనీ? నో, ఐఎమ్ సీరియస్. ఈ ఇంటర్నెట్ కాలంలో ఎంతమంది మ్యాగజైన్ చదువుతున్నారంటావాను? హార్డ్లీ ఒక 10% కూడా ఉండరు, ఇజంట్ ఇట్? ఆ 10% ఛాన్స్ కూడా నేను మిస్ అవ్వను. ఎక్స్క్యూజ్ మీ సార్. కథలైతే ఆ పక్క వెళ్ళండి, సీరియల్ అయితే ఈ పక్క వెళ్ళండి. రెండు కాకపోతే నాతో చెప్పండి. యాక్చువల్లీ ఐ హావ్ కమ్ టు. అర్థమైపోయింది. 8ని మీట్ అవ్వండి. ఎక్కడుంటారు? గుంటూరు అరండాలపేటలో పని మీద వెళ్ళారు. 2 రోజుల తర్వాత వస్తారు. రాళ్ళబండి. అలాగే నా సమాధానం చెప్పేది. ఏం కావాలి మీకు? ఎడిటర్ గారిని చూడాలి. ఓ, ఆయన ఫేస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అది అలాగే ఉంది. నేను ఒక కథ రాశాను, దాన్ని సీరియల్గా వేస్తారేమోనని. ఓ, కథ తీసుకొని లోపలికి వెళ్ళారనుకోండి, ప్రశ్నల వర్షం. మీ నాన్న రైటరా, మీ అమ్మ రైటరా, మీ నాయనమ్మ రైటరా, మీ తాతయ్య రైటరా, మీ బాబాయ్ రైటరా, మీ పిన్ని. డాడీ, మీ గురించే చెప్తున్నాను డాడీ. అంతా విన్నాను. నమస్తే. ఆ అమ్మాయి లోపల రమ్మను. వెళ్ళండి, మీకే తెలుస్తుంది. చెప్పమ్మా, ఏం కావాలి? నేను ఒక కథ రాశానండి. ఆహా, ఏం చదివా? కంప్యూటర్ డిగ్రీ చేశాను. ఎక్కడ? మలేషియా. ఆహా. ఎవడా ప్రూఫ్ తిట్టింది? తొందర రమ్మనవాడిని ఇక్కడికి. చూడమ్మా, కంప్యూటర్ చదువుతూ మలేషియాలో ఉన్నావంటే నువ్వు ఏ టైప్ తెలుగు కథ రాసి ఉంటావో నేను ఊహించగలను. నేను చాలా బిజీగా ఉన్నాను, అలాంటి కథలు వేసుకోలేను. దయచేసి వెళ్ళిపో. లేదు సార్, నేనేం రాశాను. వెళ్ళమ్మా, నాకు కోపం వస్తుంది. కోపం వస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే డాక్టర్ వస్తాడు, డాక్టర్ వస్తే ఫీజు అడుగుతాడు. సార్, ఏంటయ్యా ఇది? పని మనిషి కృష్ణవేణి వంటింట్లోంచి హాల్లోకి వచ్చి బట్టలు విడిచి వెళ్ళిందా? విడిచి వెళ్ళటం ఏంటయ్యా? మడిచి వెళ్ళింది. ప్రూఫ్లు కూడా నేను తిట్టుకోవాలా? సారీ సార్. నువ్వేంటమ్మా ఇంకెక్కడ ఉన్నావు? వెళ్ళు. ఇదిగా సార్, లవ్ స్టోరీస్ కోసం ప్రకటించాం కదా, ఏమైంది? మన స్టాండర్డ్ లో ఏది రాలేదు సార్. సార్, నాది లవ్ స్టోరీయే సార్. ఏ సినిమా చూసి రాసావమ్మా? ఇట్స్ రియల్ లైఫ్ స్టోరీ సార్. జరిగిన కథ. జరిగిన కథ? అవునండి. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? 12 ఏళ్ల క్రితం అరకులో. ఎవరి కథ అది? నా స్నేహితురాలిది. మొత్తం రాసావా? 50 పేజీలు రాశాను. మీకు నచ్చితే మిగతావి రాసిస్తాను. నీ పేరేంటమ్మా? రేణు సార్. ఈ సీరియల్కి పేరేం పెట్టావు? మనసంతా నువ్వే. చాలా మంది నా సీరియల్ చదువుతున్నారు. నువ్వెప్పుడు చదువుతావు? నన్నెప్పుడు కలుస్తావు? అస్సలు చెప్పిన మాట వినరు. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఓకే. హాయ్, నేను ఎంపీ కనకం గారి అబ్బాయి హరిని. యా. జనరల్ గా 4 పెగ్గులు తాగితే గానీ నాకు కిక్కెక్కదు. మొదటిసారి మిమ్మల్ని చూడగానే కాక్టైల్ తాగినంత కిక్కెక్కింది. హాయ్. హాయ్. మీకోసం మీ ఫ్రెండ్ ఎవరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఈ వార్షికోత్సవం చెప్పలేదు మీ పాట నాకు. మన ఫ్రెండ్స్ అని చెప్తూ ఇంత పెద్ద పార్టీ చేసుకుంటున్నారు.
బాయ్ ఫ్రెండ్ని పిలవరా డిన్నర్కి? చూసారా? చూశాను. ఎలా ఉన్నాడు? హ్యాండ్సమ్. థ్యాంక్ యూ. మీరు ఇక్కడే ఉండండి. ఐల్ గెట్ యూ సంథింగ్. థ్యాంక్ యూ. వాచ్. నా చెవులో చేతులు పెడతానండి. తాగానండి. These are the latest ones, ma'am. You can pick one and have a trial. I think it's nice for you, ma'am. Where's the trial room? This side, ma'am. I'll try this one. Most welcome. హాయ్ రేణు, నువ్వు ఇక్కడ ఈ వాచ్ ఇదెంత ఆపాలని ట్రై చేస్తున్నా అస్సలు ఆగట్లేదు. అరే దీన్ని ఎలా ఆపాలో నీకు తెలుసా? ఈ వాచ్ మీకు ఎక్కడిది? ఈ గిఫ్ట్ నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. స్వాతి ఫంక్షన్లో చూసావు, అతనిచ్చాడు. ఇన్నాళ్ళు మా మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అనుకున్నాను, కానీ నిన్నే తెలిసింది అది ఫ్రెండ్షిప్ కాదు, ప్రేమ అని. వస్తానండి. డాడీ, ఏమా క్యాష్ ఏమన్నా కావాలా? నేను లండన్ వెళ్దాం అనుకుంటున్నాను. లండనా? హైయర్ స్టడీస్ కోసం. మొన్న అడిగితే ఇక్కడే ఉంటాను. నా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్తున్నారు, వాళ్ళతో పాటు. ఏంటి సడన్ గా ఇంత బాంబేసావు? నేను నీకోసం మ్యాచెస్ చూస్తున్నాను, చాలా సంబంధాలు కూడా వస్తున్నాయి. ప్లీజ్ డాడీ. సరే అమ్మా, నీ ఇష్టం. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. కాదు, ఏం మాట్లాడదలుచుకున్నావో వేదిక పైకి వచ్చి మాట్లాడు. అక్కడికైతే నేను రాదు సార్. లవ్ ఫ్రెండ్షిప్ కాదు సార్, లైఫ్ లో చాలా విషయాలు ఫెయిల్ అవడానికి కారణం ఈ ఆడవాళ్ళు సార్. ఎందుకంటే ఈ ఆడమగ ఇద్దరిలోనూ ఈ ఆడవాళ్ళు కొంచెం కన్ఫ్యూజింగ్ గాను, సెన్సిటివ్ గాను, కొంచెం షార్ట్ టెంపర్ గాను ఉంటారు సార్. వీళ్ళని ప్రేమించడం చాలా రిస్క్ అండి బాబు. సార్, ఆడపిల్లలు వెంటపడి తిరిగేవాడికి ఆఖరి మిగిలే దేవదాసుల కుక్క పిల్లలు వెంటేసి తిరగడమే సార్. చూడమ్మా, నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే ఇక్కడికి వచ్చి చెప్పు.
పొలిటీషియన్స్ లా మాట్లాడతారేంటి సరే మగాళ్ళు? నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అసలు ఆడదాని మనసు గురించి వీళ్ళకేం తెలుసు? ఆడది మగాడికి మనసిస్తే జీవితాంతా అతని గురించి ఆలోచిస్తుంది. కానీ మీ మగాళ్ళు అలా కాదు. 10 రోజులు ఒక ఆడపిల్లతో కలిసి ఉంటే జస్ట్ యాక్సెసిబిలిటీ చాలు మీకు. ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూనే ఉంటారు మీరు. మగాళ్ళ ప్రేమ మనసులోంచి మొదలవ్వదు. బస్ స్టాపుల్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో, పక్క ఇళ్లలోంచి మొదలవుతుంది. ఏం తెలుసు మీకు ఆడదాని గురించి? ఆడదాని ప్రేమ మనసులోంచి మొదలవుతుంది. మగాడు కూడా మనసిస్తాడు, కానీ లాభం లేదనుకుంటే తిరిగి తీసుకుంటాడు. అలా ఎన్నిసార్లైనా చేయగలడు. అదే ఆడది ఎవరికైనా మనసిస్తే జీవితాంతా అతని కోసం ఎదురు చూస్తుంది. కానీ మీరలా ఎదురు చూస్తారా? వాళ్ళకున్న సహనం మీకుందా? వాళ్ళకున్న నమ్మకం మీకుందా? వాళ్ళకున్న ఆరాధన మీకుందా? స్టేజ్ మీద అలా మాట్లాడేశారేంటి? బహుశా మీ మనసుని ఎవరో గాయం చేసుంటారు. మీరు కూడా లవ్లో ఫెయిలా నాలాగా? అదేంటి అలా అన్నారు? వేణు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పారుగా. అప్పుడు నాకు అలా అనిపించింది. కానీ అతను నన్ను ప్రేమించట్లేదు. నాకు ఇచ్చిన గిఫ్ట్ తిరిగి తీసేసుకున్నాడు. తనకి తన చిన్ననాటి స్నేహితురాలు ఇచ్చిందంట. ఆమె ఎక్కడుందో తెలియదు, కానీ ఇప్పటికీ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా లక్కీ. అయినా ఒకరు పోగొట్టుకుంటేనే ఇంకొకరికి తగ్గేది. ఎన్నేళ్ల తర్వాత అతను నీకు కనిపిస్తే నువ్వెవరో చెప్పకుండా దాస్తావా? చెప్పేస్తే థ్రిల్లే ఉంది. వెంటనే పెళ్లి, ఆ తర్వాత శోభనం, ఆ తర్వాత స్టమక్, ఆ తర్వాత పిల్లలు. అతను నాకెలా సైట్ కొట్టాలనుకుంటున్నాడు, అలాగే నేను కూడా అతనికి సైట్ కొట్టాలనుకుంటున్నాను. వావ్, గ్రేట్ యార్. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఫోన్ పెట్టేస్తున్నాను. హలో. అమ్మాయి ఎవరు నన్ను చూసి నవ్వుతుందిరా? రే, నీ మొహం చూస్తే నాకే నవ్వు వస్తుంది. ఆ అమ్మాయి నవ్వడం పెద్ద విషయం ఏంటి? ఓ, మీరా? నాట్ బ్యాడ్, బాగానే గుర్తుపట్టారే. బెరర్, ఏం తీసుకుంటారు? అలాగే ఐస్ క్రీమ్. ఓకే, 1 చాక్లెట్ ఐస్. ఓకే. చల్లగా ఉందా? బాగా చల్లగా ఉండాలి ఒకటి. అలాగే. ఇవాళ సెకండ్ షోకి టామ్ రేట్ వెళ్దాం. ఓకేమా? ఇవి మన ఈటీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడారా? ఏం మాట్లాడారా? అండ్ ఆ రోజు మీరు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారండి. ఏం మాట్లాడారు? ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కనబడితే ఏంటండి, ఏమైంది? వాడు ఎంపీ కొడుకు. ఆడపిల్లల్ని ఎప్పుడూ టీచ్ చేస్తాడు. ఇంటర్నేషనల్ ఇడియట్. ఆగరా. టాయిలెట్స్ ఎక్కడండి? థ్యాంక్స్ అండి.
అమ్మాయి కావాలనే ఇక్కడికి వచ్చిందిరా. అమ్మాయి లవ్ చేస్తాందిరా. నిన్న రెస్టారెంట్ లో ఇవాళ ఇక్కడ ఆ మాత్రం అర్థం కావట్లేదా? అమ్మాయి గ్యారంటీగా లవ్ చేస్తుంది. రే, నీకు నా గురించి తెలుసు కదరా. పైగా అమ్మాయి ముందే మన ఈటీవీ ప్రోగ్రామ్ లో నా సంగతి అంతా చెప్పాను. మళ్ళీ ఏంట్రా? హలో, ఆ అమ్మాయి లవ్ చేస్తుందన్నదే నన్ను. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయరా బాబు, లైఫ్ సెటిల్ అయిపోతారా. ఏం చేయమంటావు? రే, మనం అమ్మాయిని ఫాలో అవుదాం, ఎవరో ఏంటో తెలుసుకుందాం, అప్పుడు ఆ అమ్మాయితోనే చెప్పిస్తాను రా నా మీద ఉన్న ప్రేమని. రారా రే. ఆవిడ స్వాతి ఆఫీస్ లోకి వెళ్ళింది, పద మనం వెళ్దాం. ఏంటి నీ లైఫ్ లో ఒక్క పూట కూడా నా కోసం స్పెండ్ చేయలేవా? పదా. ఎక్కడికి? ఎడిటర్ గారిని కలవాలయ్యా. ఆయన ఈ రోజు బిజీ, రేపు రండి. రేపు మేము బిజీలే. అయినా అమ్మాయి అలగలేదు, మేము వెళ్తే అంటే. ఆమె రైటర్ రేణు గారు మనసంతా నువ్వే సీరియల్ రాస్తున్నారు. వారనే రే, ఇదే మీ చెల్లి వెళ్తే కిందడిపోయేదిరా. అవునరా, నిజంగానే ఆవిడ్ని మన ఇంటికి తీసుకెళ్లి రేఖకు పరిచయం చేస్తే తను ఎంత హ్యాపీ అవుతుంది. ఊరికనే పిలుస్తావా? డిన్నర్ కి పిలవా? పిలుస్తాను రా. రేణు గారు. ఓ హాయ్, ఏంటి ఇక్కడ? చికెన్, మటన్, పీతలు, రొయ్యలు, ఫిష్, వీటిలో మీకు ఏదంటే ఇష్టం? వీడికి చెప్పడం చేత కాదండి. నాకు చెల్లి ఉంది, తను మీ మనసంతా నువ్వే సీరియల్ అంటే పడి చస్తుంది. తను మీకు ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినా కూడా మీరు రిప్లై చేయలేదంట. మిమ్మల్ని ఒక్కసారి ఇలా చూసిందంటే భలే థ్రిల్ అవుతుంది. అందుకే మేము మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్కి పిలుద్దాం అనుకున్నాం. వీడేమో అప్పుడే ఐటమ్స్ వరకు వెళ్ళిపోయాడు. ప్లీజ్ మా ఇంటికి వస్తారా? నాకు అలాంటి అభిమాని ఉందని తెలిసాక రాకుండా ఎలా ఉంటాను? చాలా థ్యాంక్స్ అండి, ప్లీజ్. ఓకే. మేము బైక్లో వచ్చేస్తాం, మీరు మమ్మల్ని ఫాలో చేయండి. ఆల్రైట్. I don't know. ఏమైందండి? బట్ సడన్ గా కార్ స్టార్ట్ అవ్వలేదండి. నేను రిపేర్ చేయించానండి. ఓకే, థ్యాంక్ యూ. పదండి బైక్ లో వెళ్దాం. బైక్ లోనా? ఏ అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళలేరా? అలా అని కాదు, రండి వెళ్దాం. అవును, ఆ బైక్ మీద అమ్మాయిని నేనే తీసుకెళ్ళచ్చు కదా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? సార్ సార్ అపోలో హాస్పిటల్కి ఎలాగ వెళ్ళాలండి? డైరెక్ట్ గా వెళ్ళారనన్న గుద్దే, వాళ్ళే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తారు. నిన్నొకటి పీకితే అంబులెన్స్ వస్తుంది, దాంతో పాటు వెళ్తా. మంచి సీరియల్ అండి, ఎంత బాగా రాస్తున్నారు. ఫెంటాస్టిక్, మార్వెలస్. మా ఇంట్లో అందరికీ మీరంటే పిచ్చి ఇష్టం అండి. ఇదేమో మా అన్నయ్య కదండి. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఒక్క నిమిషం. రే చంటి. ఇదిగోండి మంచినీళ్ళు. కొంచెం కాఫీ. మర్చిపోయానండి, సారీ, ఇప్పుడే తీసుకొస్తాను. ఏమండి, గ్యాస్ అయిపోయింది, వెంటనే ఫోన్ చేసి బుక్ చేయండి. అంకుల్ నేను వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తుండమ్మా. బాయ్ ఆంటీ. మంచిదమ్మా. రేణు గారు వెళ్ళిపోతున్నారా? ఓకే బాయ్. బాయ్ అంటారు. బాయ్.
బాయ్ ఏంట్రా, డ్రాప్ చేయవా? అబ్బా సరే వస్తున్నాను. అక్కర్లేదు, ఇగోండి మీ కీస్. మీ కారు వెంటనే స్టార్ట్ అయిందే. మీ ముక్కకి ఏమైంది? దోమ కుట్టిందిలేండి. దోమ కుడితే ఇంత పెద్ద ప్లాస్టరా? దాన్ని మా ఫ్రెండ్ క్రికెట్ బ్యాట్ తో చంపేశాడు. అప్పుడే వెళ్ళిపోతారా? ఇంకాసేపు ఉండొచ్చుగా. ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. నేను మళ్ళీ వస్తాను కదండి. ఓకే బాయ్. బాయ్ బాయ్ సునీల్. బాయ్. ఏమైందిరా? సిగ్గేసేస్తుంది బామా. ఇంత చిన్న దెబ్బకి అంత బాధపడిపోవాలట్రా ముందు. ఏమండి మీరు వెళ్ళి తేవచ్చుగా? సునీల్, ఇంట్లో ఇంకేదైనా పాస్ సామాన్ ఉంటే తీసుకొచ్చి పడేరా. పాదంటే ముసలిందో తీసుకొచ్చి పడారా? అదిగోరా అక్కడేదో పాతకొచ్చారు, నేను తీసుకురండి. అదేంటి తీసుకొచ్చి? హాయ్, చూసారా మా కాలనీలో భోగి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. చుంటి చుంటి ఎక్కడున్నావురా? నేను ఇక్కడే ఉన్నానండి. మీ అన్నయ్య ఏడి? వాడింత పొద్దున్నే లేవడండి, చాలా బద్దకస్తుడు. పడుకున్నాడని అలాగే వదిలేస్తారా? పండగ అంటే అందరూ కలవడమేగా. పదండి మనం లేపి తీసుకుందాం. ఇలా వచ్చి లేపుతారని తెలిస్తే మేము కూడా పడుకునే ఉంది కదా, ఎందుకు పొద్దుటే ఇక్కడికి వచ్చి కొట్టించుకోవడం? చూసారా? ఒరే అన్నయ్య లేవరా, ఎత్తికించగా ఇవాళ భోగిరా. ఒక గంట ఆగిరా. వీడిలా కాదు, ఓ బకెట్ నీళ్ళు తెచ్చి పోస్తే గానీ లేవడు. మీరు ఇక్కడే ఉండండి. అయ్యో మీరా? మీరేంటండి ఇక్కడ? సారీ అండి. ఏంటండి ఏమైంది? మీరెక్కడ నీళ్లు కొడతారు అని తట్టి లేపడానికి ట్రై చేస్తే అయినా మీరు అలా గిచ్చడం ఏంటండి? అయ్యో నేనెక్కడికి ఇచ్చానండి, మెల్లగా అలా అన్నాను అంతే. ఏంటి మెల్లగా మీరు అలా అన్నారా? మీరు ఎలా అన్నారో తెలుసా? ఇదిగో రేఖ, ఇంకో 4 గార్లు ఎక్కువేమో సునీల్కి అసలు చిక్కిపోతున్నాడు. నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు మాడతావు అంకుల్, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా నాకేసి చేస్తున్నా కదా. ఏమండి మీరు ఎవరినో లవ్ చేస్తున్నారు కదా? ఎవరండి అతను? ప్లీజ్ పేరు చెప్పరా? పోనీ అతను మీకు దగ్గరలోనే ఉన్నాడు కదా? ఏంటి బామ్మ గారెలు వేడిగా ఉన్నాయా? ఓ నువ్వు అరే వేడిగా అన్నయ్య, ఉన్నావా? ఇవాళ మమ్మీ నీ ఫేవరెట్ డిష్ చేసిందిరా. ఏంటిది? కందిపప్పు. వస్తేనంటే చంపేస్తాను. మరి నా సంగతి అంటే నిన్ను నేను చంపేస్తాను కదా. అంకుల్. అంకుల? నన్ను అంకుల ఎలా అనేసిందండి? వాట్ అంకుల్? రామా, మీ అబ్బాయికి ఏదో నిక్ నేమ్ ఉన్నట్టుంది. కందిపప్పు అని. ఏంటి నేనేం చెప్పలేదురా, నీ గురించి కాదురా. ఇంటి విషయాలు చెప్పావంటే నీ గురించి కాదురా, నువ్వు పోరా. మళ్ళీ చెప్పావంటే చూడు ఏం చేస్తా నాకే తెలియదు. చెప్పలేరా? ఆ పేరు ఎలా వచ్చింది అంకుల్? ఏం లేదమ్మా, చిన్నప్పుడు వీడి చెల్లెలు స్కూల్కి వెళ్ళకపోతే ఒక దెబ్బ కొట్టాను అంతే. నా చెల్లెలు కొడతావా అని కోపం వచ్చి వీడు నా మీదకే వచ్చాడు. వీడిని ఒక దెబ్బ కొట్టాను. వీడి కోపం వచ్చి ఓ రోజంతా కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీళ్ళ అమ్మ చెల్లెలు ఒకటే శోకాలు. ఒక రోజంతా వీడి కోసం తెగ వెతికాం. ఇంతలో అటకం నుంచి ఓ సౌండ్, నేను ఇక్కడున్నాను మమ్మీ అని. ఓన్లీ దుప్ప దగ్గర తిండి తిప్పలు లేకుండా అక్కడ ఏం చేస్తున్నావురా అని అడిగితే కందిపప్పు మూట ఉంది కదా అది తింటూ కూర్చున్నా అన్నాడు. అంతే, 3 రోజులు ఒకటే సౌండ్. సౌండ్ ఏంటి? ఇండియన్ గ్యాస్. సారీ, మీ అమ్మగారు ఉన్నారు. థ్యాంక్ యూ. హలో, మళ్ళీ ఇంకోసారి కొట్టండి. ఎందుకు? ఒక్కసారి కొడితే మన ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. సో మళ్ళీ కొట్టండి. కొట్టండి. కమ్ ఆన్.
ఆగు ఆగు ఆగమన్నానే నన్ను కందిపోకంటావా ఆగు ఆగు ఇంకెప్పుడు అలా అన్నని చెప్పండి. అంటాను. ఇంకెప్పుడు అలా అననని చెప్పండి. వదలండి అననని చెప్పండి. ఈ చెయ్యి ఇప్పుడు వదలకపోతే జీవితాంతం పట్టుకోవాలి. బాయ్. చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ వరకు నా లైఫ్లో ఒక లోటు ఉండేది. నాకు ఒక అన్నయ్య లేడని. ఈ రోజుతో అది తీరిపోయింది సునీల్ వల్ల. వస్తాను అన్నయ్య. బాయ్ బాయ్. మంచిదమ్మా. ఇప్పుడే మమ్మీ డాడీ కూడా వచ్చారు. ఏంటి అందరూ సడన్ గా ఊడిపడ్డారు? పెళ్లి చేసుకుందామని. ఏం చేయని చెప్పు, మా వాళ్ళు నా మాట వినట్లేదు. నాకు నేను వదులుకోవటం ఇష్టం లేదు. స్టాప్ ఇట్ అరుణ్. ఐఎమ్ జస్ట్ జోకింగ్. నీకంటే అందమైన తెలివైన హైదరాబాద్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మాత్రం జోక్ కాదు. 5వ తారీఖున పెళ్లి. పూజారి రాకపోయినా కూడా పర్వాలేదు, నువ్వు మాత్రం రావాలి. కుదరదు. అదేమిటి? 4వ తారీఖుకే వస్తాం. అవును చంద్ర, నువ్వెవరో చెప్పు. నేను చోటుకి తీసుకెళ్ళాను కదా. ఎక్కడికి? ఓ సంగతి చెప్పనా? ఓకే. మీరు కోట్ వేసుకుంటే మీకన్నా కోటే అందంగా ఉంది. తీసేసా. అరుణ్ నీకు అంతా చెప్పాడా? చెప్పాడు. అంకుల్ మేమిద్దరు బయటకు వెళ్తున్నాం. విల్ మీట్ ఇన్ ది ఈవినింగ్. ఓకేనా? ఓకే అంకుల్ బై బై ఆంటీ. బై డాడ్. ఎక్కడికి? సుమిరితి హాయ్ వేణు. దీని బిల్ ఎంత? హలో. సూపర్ గా ఉన్నాడు. హాయ్ రేణు గారు, మీరా? ఇక్కడ. హాయ్, ఐఎమ్ అరుణ్ ఫ్రమ్ మలేషియా. హాయ్, ఐఎమ్ సునీల్ ఫ్రమ్ ఇండియా. నైస్ టు మీట్ యు. హే, నైస్ టీ షర్ట్. ఎక్కడ కొన్నారు? వేణూస్ ట్రౌజర్స్. వేణూస్ బెల్ట్ షూస్ అన్ని వేణూస్. వేణూస్ అంటే అంత పెద్ద కంపెనీ ఇండియా? వేణు అంటే మా ఫ్రెండ్ పేరు. ఇవన్నీ ఇడియే. మీ ఇద్దరిది చిరకాల స్నేహమా? ఫెవికాల్ స్నేహం. హీస్ అరుణ్, మా బావ. మలేషియాలో చదువుకున్నప్పుడు వీళ్ళింట్లోనే ఉండేదాన్ని. ఓకే. హైదరాబాద్ లో నా మ్యారేజ్. మీరు తప్పకుండా రావాలి. ఏమండే మరి మమ్మల్ని పిలవరా? ఇప్పుడు చెప్పగా మీది ఫెవికాల్ ఫ్రెండ్షిప్ అని. మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్. సార్ ప్లీజ్ భోజనాలు మటుకు 2 ఎట్టండి. ఓకే బాయ్ బాయ్. అందరూ మాట్లాడకుండా కూర్చోండి. ఏంటి ఇప్పుడు మనం గేమ్ ఆడబోతున్నాం. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు ఆడేవాళ్ళు కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పాలి. ఓకే? నాకు అర్జెంట్ పని ఉంది, నన్ను గేమ్ లోంచి తీసేయండి. మీరెక్కడికి వెళ్తున్నారు మేడం? మీతోనే పని ఉంది. ఈ గ్లాస్ లో అందరి పేర్లున్నాయి. ఎవరి పేరు వస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో జరిగిన ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి. ఓకే? కానీ ఒక్క విషయం ఏంటంటే ఎవరు అబద్ధాలు ఆడకూడదే. ఒకవేళ అబద్ధం ఆడితే వాళ్ళ లవర్ మీద ఒట్టే. నౌ ది గేమ్ స్టార్ట్స్. మమ్మీ 1975లో అనుకుంటాను. ఆయన చాలా అందంగా ఉంటారు, మంచి మాటకారి. ఆయనకి నాతో ప్రేమగా మాట్లాడడానికి 3 నెలలు పట్టింది. ఆయన 6 అడుగుల ఎత్తుంటారు. ఎవడేవాడు? అదే ఆయనేనండి. మన పెళ్లికి కూడా వచ్చి హాట్ క్యారేజ్ ప్రెజెంట్ చేశారు కదా, ఆయనే. వాడా?
ఆ జిడ్డు మోహన్ గారు ఆ రోజు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. ఈసారి కనపడితే వాడిని మొత్తం చూస్తాను. ఇంకా నీకు గుర్తున్నానంటే ఎంత ద్రోహి అని అర్థమవుతుంది. తీసేస్తున్నాను. సునీల్ నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి రైల్లో సర్టిఫికెట్లు మర్చిపోయి దిగి వెళ్ళిపోయింది. ఆ సర్టిఫికెట్లు నేను చూసి ఆ అమ్మాయి అడ్రస్కి పోస్ట్ చేశాను. తిరిగి ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్తూ నాకు లెటర్స్ రాసింది. నేను కూడా ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తూ లెటర్లు రాశాను. ఇలా మా ఇద్దరి మధ్యన కొంతకాలం థ్యాంక్స్ ఉత్తరాలు నడిచాయి. తర్వాత అది ప్రేమగా మారి ఆ అమ్మాయి నన్ను చూడటానికి మా ఊరు వస్తుందని తెలిసి నేను రైల్వే స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆ అమ్మాయి రైల్లో వచ్చింది, కిందకి దిగింది. నేను ఆ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నన్ను చూసింది. తన ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయి తన బ్యాగ్ లో చేయి పెట్టింది. సరే చెప్పలేక లెటర్ ఇస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాను. బ్యాగ్ లోంచి అద్దం తీసి నా చేతికి ఇచ్చి అదే రైలుకి వెళ్ళిపోయింది. నాకు ఎప్పటికే అర్థం కావట్లేదు అసలు అమ్మాయి నాకు ఎందుకు అర్థం ఇచ్చి వెళ్ళిపోయిందో. బుర్రలో ఇంత మట్టి ఉంటే నీకు ఎలా అర్థం అవుతుందిరా? ప్రేమించే ముందు నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకోరా అని చెప్పి అర్థం ఇచ్చి వెళ్ళిపోయింది. కూర్చో. చెప్పండి. చెప్పాలి రేణు గారు, చెప్పాలి. చెప్పాలమ్మా, చెప్పాలి. నీ లవ్ స్టోరీ చెప్పాలి. చెప్పాలి అంతేగా? ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? బామ్మ, నేను వేణుని ప్రేమిస్తున్నాను. ఏమీ చెప్పకుండా చెప్పేశాను. మళ్ళీ మీరు అమ్మాయి గారు, అయ్యగారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. ఓకే, నేను వస్తానండి. బాయ్. మంచి ఆపర్చునిటీ పోయింది. అను రామ్మా. హాయ్. రామ్మా. మా అమ్మాయి. నమస్తే. బాగుందయ్యా, కొత్త ఎలక్షన్ బ్యానర్ లాగా కళకళలాడిపోతుంది. మావాడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో ఇప్పుడు అర్థమైంది నాకు. రామ్మా, కూర్చో, మాతో జాయిన్ అవ్వరా. కూర్చో. లేదు, నేను తినేసానండి. పోనీ వడ్డించమ్మా. మొహమాట పడకాయ, నీకేం కావాల్సిన అమ్మాయిని అడుగు, వడ్డిస్తుంది. అలాగే అంకుల్. రసం కావాలి. తెస్తాను. ప్రజల్ని పట్టించుకోకపోతే రాజకీయం అంత సులువు లేదు. లేకపోతే మాలాంటి వాళ్ళందరికీ పదవులు ఎలా వస్తాయి? బాబు? ఏం లేదు. అను, అంకుల్, మీకు అమ్మో రసం? నాకొద్దు, నేను పెరుగు కలుపుకుంటా, అది కాదు. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించండి. మరి మేము వెళ్ళొస్తాం. నమస్కారం అండి. వస్తామమ్మా. నమస్కారం అండి. అను, ఏమిటి నీకంత ఒళ్ళు పగరు? వాళ్ళ ముందు అలాగే బిహేవ్ చేసేది? వాళ్ళు నీకోసం ఎంతసేపు వెయిట్ చేశారో తెలుసా? నేను వెయిట్ చేయమనలేదే. నీకు చెప్పకుండా పెళ్లి వాళ్ళని పిలవటం మా తప్పంటావా? ఈ పెళ్లి జరగకపోతే ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదు. వాణ్ణి నేను పెళ్లి చేసుకోను. ఎందుకని? అరే, నాకు ఇష్టం లేదు. పిచ్చిగా మాట్లాడకు. ఏంటి గొడవ? చూడండి, ఇది నువ్వు వెళ్ళు. అది కాదండి. వెళ్ళమన్నానా? అను, ఇలా కూర్చోమ్మా. నీకు ఇష్టం లేకుండా ఏ పని నేను చేయను, సరేనా? డాడీ. అవును తల్లి, నీ మనసులో ఇంకెవరైనా ఉంటే చెప్పు. చెప్పమ్మా. భయపడకమ్మా, నీ సంతోషమే కదా నాకు కావాల్సింది. ఎవరతను? చంటి అని చిన్నప్పుడు అరకులు నాతో చదువుకున్నాడు. ఏది? మన ఇంటి పక్కన పూరి గుడిసెలో ఉండేవాడు అతనా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఇంకే
అతన్నే చేసుకుందువు గాని. వెళ్ళేసి తీసుకో, వెళ్ళమ్మా. అరే ఏంటి ఇక్కడున్నారు? మీరు వచ్చి ఎంతసేపు అయింది? నేను వచ్చి చాలాసేపు అయిందండి. అదేంటి? అంటే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని ఇక్కడ రిహర్సల్ చేసుకుంటున్నాను. చెప్పండి, ఏం చెప్దామనుకున్నారు? చెప్పండి చెప్పండి ప్లీజ్. ఐ లవ్ యూ. అవును రేణు గారు, మీరు పరిచయం కొన్నాళ్ళే అయినా వారం రోజులు మీరు ఊర్లో లేకపోయేటప్పటికి పిచ్చెక్కినట్టు అయిందండి. ఏం చేయాలో ఏమీ తోచలేదు. అప్పటికి ఇదేమిట్రా అని సునీల్ గారిని అడిగాను. నువ్వు రేణు గారిని ప్రేమిస్తున్నాయేమోరా అన్నాడు. నిజమే అనిపించింది. మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానంటే 12 ఏళ్ల నుంచి నేను ఆరాధిస్తున్న నా చిన్నప్పటి ఫ్రెండ్ అనుని కూడా మీ పరిచయం తర్వాత మర్చిపోయాను. అబద్ధం చెప్తున్నారు. మీ మనసు నిండా మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అను ఉందని, మీరు ఆమె కోసమే ఎదురు చూస్తున్నారని, ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నారని ఆ రోజు చెప్పారు కదా మీరు. అదంతా మీరు నాకు పరిచయం కాక ముందు రేణు గారు. ఇప్పుడు నాకు అమ్మాయి గుర్తు రావటం లేదు. అసలు ఉందో లేదో తెలియని అమ్మాయి మీద ప్రేమ ఏంటండి రేణు గారు? నా మనసంతా మీరే ఉన్నారండి. మీరు ఆ రోజు చెప్పారే, ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఈ చెయ్యి వదలకపోతే జీవితాంతం పట్టుకోవాల్సి వస్తుందన్నారే, అప్పుడు నేను మూర్ఖుడిలా మీ చెయ్యి వదిలేసానండి. కానీ ఇప్పుడు చెప్తున్నాను రేణు గారు, ఈ చెయ్యి నేను ఎప్పటికీ వదలనండి, ఎప్పటికీ వదలను. అనువే మీకు గుర్తు లేనప్పుడు తనిచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది? కరెక్టే. అసలు అనువే నాకు గుర్తు లేనప్పుడు తను ఇచ్చిన ఈ వాచ్ మాత్రం నా దగ్గర ఎందుకు? రేణు కాదు, అను. అనుని, రేణుగా నీకు పరిచయమైన అనుని. ఆ రోజు స్టేజ్ మీద నీ మాటలు విని మన ప్రేమ కాలానికి కరిగిపోయేది కాదని నమ్మిన పిచ్చిదాన్ని. నా కోసం నువ్వు కలలు కంటూ ఉంటే నీ కళ్ళ ముందు నిలబడి ఆ కళని నేనే అని చెప్పాలని వచ్చిన వెర్రేదాన్ని. నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఊటి ఆకర్షణ. ఇన్ని సంవత్సరాల ఆరాధనని 10 రోజుల పరిచయంతో పక్కన పడేశావు నువ్వు. నీకు అనుగా కాక రేణుగా పరిచయమై నాకు నేనే గొప్ప మేలు చేసుకున్నాను. వై? నిన్న అను, ఇవాళ రేణు, రేపు ఇంకొకటి. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. హలో హలో రేణు, నేనమ్మా శివరావుని. మ్యాటర్ రెడీ చేసావా? వెయిటింగ్. ఏమైందమ్మా? అది కదమ్మా నేను చెప్పేది. నో అది పద్ధతి కాదమ్మా, ఇది వారపత్రిక. అది కాదమ్మా నేను చెప్పేది. ప్లీజ్ రేణు ప్లీజ్, నేను చెప్పేది అది కాదమ్మా. నేను ఏంటి శృతి ఇది? ఏమైంది అమ్మాయికి? నవలకు మంచి ముగింపు ఇవ్వలేను, మీ ఇష్టం వచ్చిన ముగింపు మీరే ఇచ్చుకోండి.
కావాలంటే అనుపాలను చంపేయండి అని ఫోన్ పెట్టేసింది. పైగా ఏడుస్తుంది. ఏడుస్తుందా? ఇప్పుడు పెళ్లి కలుస్తుంది. వద్దు, తర్వాత పెట్టుకుంటాను. అవి పెట్టుకుంటేనే పెళ్లి కూతురికి అందం. వద్దు, పెట్టుకోవే. నన్ను కాసేపు వదిలేయండి ప్లీజ్. అను. హాయ్ శృతి, హౌ ఆర్ యూ? నువ్వు రాసిన సీరియల్లో విలన్ ఉన్నాడో లేడో తెలియదు, కానీ నీకు వేణుకి మధ్య ఒక విలన్ ఉన్నాడు. అతనే మీ నాన్న. కానీరా తొందరగా. అను ఏదమ్మా? ఎవరు ఫ్రెండ్స్ మాట్లాడుతుందండి. ప్లీజ్, నేను వేణుని కలవాలి. ఓకే, ఇట్స్ ఓకే. పద మనం వెళ్దాం. లెట్స్ గో. డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, నన్ను వేణు దగ్గరికి. నీ మెడలో తాళి పడేదాకా నువ్వు నాతోటే ఉండాలి. రా డాడీ, డాడీ వదలండి డాడీ. కూర్చో. ఏయ్, రండి. డాడీ ప్లీజ్ డాడీ. పోనీరా. ఏమండి త్వరగా వస్తున్నారా మండపానికి? వచ్చేస్తాను. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. నీ స్నేహం ఇకరాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ మనసంగా